జ్యోతిర్వాసు విద్యాపీఠం నిర్వహణలో డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొండయ్యపాలెం నుండి సంగారెడ్డికి వస్తున్న కృష్ణశిలను ఈ నెల 16వ తేదీన పోతిరెడ్డిపల్లి సంగమేశ్వర ఆలయం నుండి ఫసల్వాది విద్యాపీఠం వరకు నిర్వహించే రామశిల యాత్రలో భక్తులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరిన విద్యాపీఠం సహాధ్యక్షులు ప్రశాంత్ కుమార్, సభ్యులు తోపాజీ అనంతకిషన్. సంగారెడ్డి పట్టణ ప్రజలకు, అలాగే సంగారెడ్డి నియోజక ప్రజలకి, పరిసర ప్రాంతంలో ఉన్న అందరికీ, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలందరికీ కూడా శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం తరపున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు జ్యోతిర్వాసు విద్యాపీఠ వ్యవస్థాపకుడు అయినటువంటి డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆదేశాల మేరకి, వారి యొక్క సూచన మేరకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడ్డది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు వారు చెప్పినట్టు వారు ప్రశాంత్ గారు విద్యాపీఠం యొక్క ముఖ్యమైన ఈ విద్యాపీఠ ఈ జ్యోతిర్వాసు విద్యాపీఠానికి సహాధ్యక్షుడిగా వారు వ్యవహరిస్తున్నారు. సేవకునిగా మీ అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే, సంగారెడ్డి పట్టణంలో కని విని ఎరగనటి రీతిగా సుమారు చెప్పలేనంత జనం, అంటే 5,000 మంది అని చెప్పారు, ఇంతకు ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీతో మాకు విన్నపం ఏంటంటే, ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగే కార్యక్రమానికి అక్కడి నుంచి ఏకశిల రౌతు రాబోతుంది. దానిలో రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి ఎలాగే ఉంటుంది కాబట్టి, కానీ దీనికి భిన్నంగా ఎక్కడ ఈ భారతదేశంలో ఎక్కడ విధంగా భరత శతఘ్నులు, అలాగే వాల్మీకి, అలాగే జాంబవంతుడు, అంగదుడు, ఇట్లా రాముని యొక్క పరివారంతో ఈ విగ్రహం చెక్కబోతున్నది. కాబట్టి అక్కడి నుంచి శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం వ్యవస్థాపకుడైన డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారితో పాటు 50 మంది భక్తజనుడు అక్కడి నుంచి ఎక్కడైతే ఈ విగ్రహం చెప్తారో ఆ శిల తీసుకొని వస్తున్నారు. ఏ ఊరది? ప్రకాశం జిల్లా. మొన్న సాయంత్రం బయలుదేరడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన యొక్క మొత్తం మీకు ఫోటోలతో పాటు స్వామివారు తీసుకొచ్చే విధం ఒక భజన సంకీర్తనతో తీసుకొని వస్తున్నాం. కాబట్టి ఈ శిలను చూడటానికి, ఈ విగ్రహం చూడటానికి మీరందరూ కూడా, విగ్రహం కాలేదు అయినా ఈ ఏకశిల తీసుకొని వస్తున్నాం. దాని దర్శనం నిమిత్తమై మీ అందరినీ రమ్మంటున్నాం. ఈ భజనలు ఆధ్యాత్మికంగా ఇటువంటి భజనలు ఇంతవరకు సంగారెడ్డిలో ఎక్కడ చేయలేదు. రకరకాల ఆధ్యాత్మిక భజనలు, చెక్క భజనలు అయితేనేమి, పండరీపూర్ నుంచి మహారాష్ట్ర వాళ్ళు అయితేనేమి, రకరకాల భజనతో తీసుకొని వస్తున్నాం, ఈ ఊరేగింపులు తీసుకొస్తున్నాం. కాబట్టి భక్తజనులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాముని, సీతారామచంద్రుడికి కృపకు పాత్రలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాసు విద్యాపీఠానికి సదా రుణపడి ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సంగారెడ్డిలో మాత్రం అమ్మలు, అక్కలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మధ్యాహ్నం 3 గంటల నుంచి పిఎస్ఆర్ గార్డెన్, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సంగమేశ్వర్ గుడి నుంచి బయలుదేరి సాయంత్రం 7:40 8 గంటల వరకు ఆశ్రమానికి, ఫసల్వాది ఆశ్రమానికి వస్తారు. కాబట్టి ఈ మధ్యలో ఎక్కడైనా అమ్మ స్వామి దర్శనం చేసుకొని, ఆఖరి వారు ఉన్నవారికి అందరికీ కూడా స్వామివారి యొక్క భోజన సదుపాయము, స్వామి ప్రసాదం ఉంటుంది. కాబట్టి కార్యక్రమం పాల్గొని ప్రసాదం తీసుకొని కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. జై గురుదత్త. శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా సంస్థ సంగారెడ్డి పట్టణంలో ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆశ్రమాన్ని నెలకొల్పి, ఆ ఆశ్రమంలో ఒక మహోన్నతమైన దేవాలయాన్ని నిర్మితం చేస్తుంది. శ్రీ కైలాస ప్రస్థార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం పంచాయతన దేవాలయంగా, అనగా 4 వైపుల 4 ఉపాలయాలతో మధ్యలో ఉమామహేశ్వర స్వామి దేవాలయంతో పూర్తి ప్రాకృతిక పదార్థాలతో నిర్మిస్తున్న ఈ దేవాలయంలో ఈశాన్య భాగంలో ఆశ్రమానికి క్షేత్రపాలకుడిగా నవాయతన శ్రీ సీతారామచంద్రమూర్తిని స్థాపించడం జరుగుతుంది. ఈ నవాయతన శ్రీ సీతారామచంద్రమూర్తి స్థాపన నిమిత్తమై 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు
పోతిరెడ్డిపల్లి శివాలయం సంగమేశ్వరాలయం నుండి ఆశ్రమం బసలవాది యొక్క ఆశ్రమం వరకు శ్రీ నవాయతన రామశిలా యాత్ర అత్యంత వైభవపేతంగా కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఈ నవాయతన శ్రీ రామచంద్రమూర్తి శిలాయాత్రలో పాల్గొనాలని మీడియా పక్షంగా అందరినీ విద్యాపీఠం ఆహ్వానిస్తుంది. ఈ యాత్ర అనేక సాంప్రదాయాల భజనలు, కీర్తనలు మొదలగు ప్రదర్శనలతో ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. ముందుగా నాదస్వరం, తర్వాత వేదస్వరం. వేద పాఠశాల యొక్క విద్యార్థులు వేదాన్ని చదువుతూ ఉంటారు. శ్రీ రామనామ సంకీర్తనతో వేదస్వరంతో. తర్వాత 600 మంది నాట్య కళాకారిణులు వారి నాట్య భంగిమల్లో నడుస్తూ ఉంటారు. తర్వాత మహారాష్ట్ర వార్కరీ సాంప్రదాయ భజన, సుమారుగా 800 మంది వార్కరీ సాంప్రదాయ భజనాపరులు ఈ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు. తర్వాత కోలాటము, చెక్క భజనలు, అనేక ప్రదర్శనలతో పాటుగా సుమారు 120 భజనా మండళ్ళు రామనామ సంకీర్తనతో ఈ మహాశిలాయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఇన్ని దశలుగా నడుస్తూ చివరగా 120 టన్నుల రామశిల, భారీ రామశిల ఈ యాత్రలో ప్రధానమైన ఆకర్షణ. ఆ శిలను తీసుకొచ్చి ఇక్కడే ఆ శిలలో దశావరణ రామచంద్రమూర్తిని చెక్కించి ఆ దేవాలయంలో స్థాపన చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో మళ్ళీ మహిళలు 1000 మంది మహిళలు అభిషేక ద్రవ్యాలతో, అభిషేక కలశాలతో 1000 మంది, సుమారుగా 5000 పైచిలుకు జనంతో ఈ భారీ యాత్ర కొనసాగుతుంది. కాబట్టి 13,000 కోట్ల రామనామ సంకీర్తన సంకల్పయుతంగా ఈ యాత్ర కొనసాగడం చేత ఇటువంటి భవ్యమైన దివ్యమైన యాత్రలో పాల్గొని మన జన్మను సార్థకం చేసుకునే ఒక మహదవకాశాన్ని కల్పించింది శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం. కాబట్టి దీనికి అనేక ప్రాంతాల నుండి అనేకమైన జనాలు అశేషమైన సంఖ్యలో రాబోతున్నారు. కాబట్టి సంగారెడ్డి మరియు సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలందరినీ కూడా ఈ పత్రికాముఖంగా, మీడియా ముఖంగా అందరికీ శుభాహ్వానం పలుకుతుంది శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం. రామశిలాయాత్రలో పాల్గొనండి, జన్మను చరితార్థం చేసుకోండి. జై గురుదత్త. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.